అందరికీ నమస్తే. ఈరోజు ఒక 134 గజాల్లో కొత్త సైట్ స్టార్ట్ చేసినాము. సో, ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి డీటెయిల్డ్‌గా డైలీ ఏ వర్క్ నడుస్తుందనేది వీక్లీ వన్స్ ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. సో, ఇది ఈస్ట్ ఫేస్ 134 గజాల ఇల్లు అండి ఇది. సైజ్ వచ్చేసి 2450 అండి. సో, ఇందులో డబుల్ బెడ్‌రూమ్ కిచెన్ హాలు అండ్ 2 బాత్రూమ్స్, ఒక పూజ రూము, ఒక వాష్ ఏరియా ప్లాన్ చేసినాం ఇది. ఈ మ్యాప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. ఈరోజు మేము ఫస్ట్ వరకు ముగ్గు వేయడం స్టార్ట్ చేసినాము. ఇది ముగ్గు పోసినామండి ఇందులో ప్లాట్‌లో. ఈ ప్లాట్ సరౌండింగ్ ఇదంతా. సో, ఈ ముగ్గు 9 కాలమ్స్ ఇస్తున్నాం ఇందులో. సో, ఈ ముగ్గు పోసినాక నెక్స్ట్ వచ్చేసి జేసీబీ వర్క్ ఉంటుంది. ఈ జేసీబీ వర్క్ తోటి గుంతలు తీయించినాము. అంటే ఇది ఓన్లీ నేను ఫస్ట్ వీక్‌దే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అంటే డే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వీక్ వరకు ఏమవుతుంది. మళ్ళా నెక్స్ట్ వీక్ ఏమవుతుందనేది వీక్లీ వన్స్ ఒక వీడియో పెడతాను. నెక్స్ట్ వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, గుంతలండి ఇది 5x5 విడ్త్ అండి. డెప్త్ వచ్చేసి మనకి అంటే గట్టిగా భూమి ఎక్కడి నుంచి వస్తుందో అంత నుంచి మనకి వీలైనంత వరకు లోతు తీసుకోవాలి ఇది. నేను 5 ఫీట్ దించిన ఇది. ఇది నేను వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసే హౌస్ అండి ఇది. అయితే ఈ ఇది వచ్చేసి మొత్తం 9 పిల్లర్ గుంతలు తీసిన. అందులో 5x5 విడ్త్, లోతు వచ్చేసి 5 ఫీటు. సో, ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు గుంతలు తీసినాక దొడ్డు కంకరతోటి బెడ్ వేపియాలి. సో, ఇక్కడ ఉసుక డంప్ చేపిస్తున్నాను. డంప్ వచ్చేసి ఇక్కడ ఇటాచ్ తోటి డంప్ చేస్తుర్రు. సో, నెక్స్ట్ వచ్చేసి ఉసుక డంప్ అయిపోయిందండి ఇది. ఇది వచ్చేసి సెకండ్ డే వరకు. ఫస్ట్ డే వచ్చేసి గుంతలు తీసినాము. సెకండ్ డే బెడ్ వేపియడము ప్లస్ మనకు కావాల్సిన మెటీరియల్ అంతా తెప్పించుకోవడం స్టార్ట్ చేసినాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇప్పుడు నెక్స్ట్ బెడ్ వేసినాం అనుకో, ఇది ఆల్రెడీ మనకేంటంటే వాటర్ ట్యాంక్ పోయడానికి బెడ్ వేసి పెట్టినాను. సో, ఇక్కడ వాటర్ ట్యాంక్కి ఇందులో అంటే కాంక్రీట్ తోటి వాటర్ ట్యాంక్ పోయిస్తున్నా. సో, ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్కి మెటీరియల్ అనేది కలుపుకుంటున్నారు. ఇది వాటర్ ట్యాంక్ పోయడానికండి. ఇది ఆల్రెడీ సెట్ అంటే దీనికి ఒక 6000 తీసుకుంటారు వాళ్ళు. సో, దానికి వాళ్ళే మొత్తం ఫిల్ చేసిపోతారు. మన మెటీరియల్ మనదే. వాళ్ళు పోయడానికి ఒక 6000 తీసుకుంటారు. ఇది వచ్చేసి థర్డ్ డే వర్క్ అండి ఇప్పుడు మనకి. సెకండ్ డే వచ్చేసి బెడ్ వేయించినాము. థర్డ్ డే వచ్చేసి మనకు ఇది 2 డేస్ పోస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు 4th డే ఇది. మొత్తం 4 డేస్ వరకు ఈ వర్క్ అయిందండి మనకి. అదే రోజు నైట్ మనము బోర్ ఫిట్ చేయించినాము. టెక్స్మో మోటార్ ఇది. బోర్ ఫిట్టింగ్ అయిపోయింది ఈరోజు. మీరు బోర్ ఫిట్ చేసుకోవాలనుకుంటే టెక్స్మోనే ఫిట్ చేసుకోండి. ఎందుకంటే డెప్త్ ఇప్పుడు యాక్చువల్ ఇదేంటంటే 530 ఫీట్ వేయించినాము. బోర్ ఫిట్టింగ్ మాత్రం 470 ఫీట్. ఎందుకంటే డెప్త్ ఉంటుంది కనుక మనకు మోటార్ ప్రాబ్లం నార్మల్ చేపిస్తే ఏమవుతుందంటే ఊరికే ఖరాబ్ అవుతే మనకి తీసి వేసినప్పుడల్లా మనకు 5,000 to 6,000 ఖర్చు అవుతుంది. సర్వీస్ ఛార్జ్ అవన్నీ చాలా ఖర్చు అవుతుంది కనుక మంచి మోటార్ వేయించుకుంటే ఏంటంటే లైఫ్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రెషర్ బాగుంటుంది. టెక్స్మో మోటార్ అనేది ఇప్పుడు మోటార్లలో టాపు. నెక్స్ట్ డే వచ్చేసి మేము పుట్టింగ్లు స్టార్ట్ చేసినాము. అయితే ఆ రోజు నైటు అంటే ఎర్లీ మార్నింగ్ మనం ఏంటంటే కాలాలు నిలబెట్టేసినాం. అదే రోజు మనము పుట్టింగ్లు స్టార్ట్ చేసినాము. అయితే పుట్టింగ్లు స్టార్ట్ చేసిన ఈవినింగ్ మళ్ళీ మేము ఏంటంటే కాలాలు పోయించినాం అన్నట్టు ఎమ్మటే మార్కింగ్ చేసి. సో, మనకి ఇది వచ్చేసి 4th డే అండి ఇది. మొత్తం ఈ కాలం అండి ఇది. ఇది 15 ఇంచు 9 ఇంచు 15 x 9 ఇంచెస్ కాలం ఇది. హైట్ వచ్చేసి మనము రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్ హైట్ పోసుకుంటే మనకు ఒక 3.5 4 ఫీట్ వస్తుంది హైట్. ఓవరాల్గా మనకి ఏంటంటే ఫిల్త్ బీమ్ అయ్యేసరికి ఇది 2.5 పోస్తే 3.5 ఫిల్త్ బీమ్, మళ్ళీ పైన మనకు బండలు వచ్చేసరికి 4.5 వస్తుంది. ఇది ట్యాంక్ అండి ఇది. హైట్ వచ్చేసి 8 ఫీట్ ట్యాంక్ ఇది. విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ 4 ఫీటు. సో, నెక్స్ట్ డే వచ్చేసి అంటే నెక్స్ట్ డే ఒకరోజు గ్యాప్ ఇస్తామండి. మళ్ళీ ఎందుకంటే మన కాలాలు ఆరాలి. ఎందుకంటే జర మెత్తగా ఉంటుంది కనుక అదే చేసి మెటీరియల్ పడితే ఏమవుతుందంటే జరిగే అవకాశం ఉంటుంది కనుక 1 డే ఆరడానికి టైం ఇచ్చి నెక్స్ట్ డే వచ్చేసి ఫిల్ చేసినాము. అదే డే అదే జేసీబీ తోటి ఏం చేసినాం అంటే బేస్మెంట్కి గుంత తీయించినాం మనం.
ఆ గుంత ఇంచేసి ఆ రోజు వరకు మళ్ళీ అదే రోజు ఏం చేస్తామంటే కింద బెందడు వేపిస్తాం. బెందడు అంటే మనకేంటంటే జర గట్టిగా ఉంటుంది. ఇక్కడ రైట్ ఇక్కడ ఉంది కదండి బెందడు. ఆ బెందడు అనేది ఫిల్ చేయించేసి నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ గనెట్ కట్టించాం. 1 డేలో గనెట్ ఫినిష్ చేయించినాము. ఇదండి మనకి ఫస్ట్ వీక్లో అయిన వర్క్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ ఇల్లు ఫినిష్ అయ్యేంత వరకు మీరు వీడియోలు మీద వరకు చేరాలని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి.